తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడు జానకీనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా భవానీ అమ్మవారి ఆలయం వద్ద దసరా మహోత్సవాన్ని పురస్కరించుకుని కార్తీక మాసం సందర్భంగా సోమవారం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గొర్రెల రామారావు, బైరి లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్టు వారు చెప్పారు. అనంతరం అమ్మవారి చీరలను వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంట నాగపవన్ కుమార్, ఆంబోతుల పాపినాయుడు, గంటా ఈశ్వర్రావు, గొల్లంగి అప్పనతో పాటు కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ విజయదుర్గ భవానీ అమ్మవారి ఆలయం జానకీనగర్ నందు మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఇది 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా మనం నిర్వహించడం అనేది జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్క కమిటీ కుర్రాలు కానీ, పెద్దలు కానీ, అందరూ ప్రతి వాళ్ళు కూడా ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా వారంతా సహాయ సహకారాలు అందించడం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. అందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఎందుకంటే అమ్మవారి యొక్క మహిమ ఎంతో గొప్పది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మని నమ్మిన వారందరూ కూడా ఎంతో చక్కగా వారి జీవితంలో స్థిరపడ్డారు. సో అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మరింత ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నాం. దాంట్లో కమిటీ కుర్రాలు కానీ, పెద్దలు కానీ, అలాగే గ్రామస్తులందరూ కూడా, అలాగే గ్రామ పెద్దలందరూ వారి సహాయ సహకారాలు అందించడం సో ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంకెలా కొనసాగిస్తామని మరి తెలియజేస్తున్నాం. 2001 నుంచి ఇక్కడ దసరా ఉత్సవాలు ప్రారంభించామండి. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. 2011లో ఆలయ నిర్మాణం జరిగింది. ఏ విషయంలో కూడా ఆ తల్లిని మేము తలుసుకొని ఒక ముందడుగేస్తున్నాం. అది తప్పకుండా ఏ విధమైన యజ్ఞం లేకుండా సక్రమంగా నెరవేరుతుంది. 25 ఏళ్ల క్రితం చాలా దారుణంగా ఉండేదండి ఇక్కడ పరిస్థితి, భయానకంగా ఉండేది. అందుకు మేము అది దృష్టిలో పెట్టుకొని ఏదైనా అమ్మవారి గుడి కట్టుకుందాం అనుకున్నాం. ఆ గుడి అలాగే నిర్మాణం అయింది. మేము ఏదైనా పలానా పని చేద్దాం అనుకుంటే చాలు అది నెరవేరిపోతుందండి. ఇది ఈరోజు కూడా అలాగే సాగుతుంది. ఇదంతా మేము ఒకప్పుడు కూలీనాలు చేసుకొని జీవనాన్ని గడిపే పరిస్థితి మాది. ఈరోజు చక్కనైన ఇల్లు కట్టుకొని అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. ఇప్పుడు 25వ సంవత్సరం, 25వ వార్షికోత్సవం అండి. భీమవరం శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం నియమించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం జిల్లా అధ్యక్షులు గొలగాని సత్యనారాయణ విచ్చేసి భీమవరం శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొండ్ర శ్రీనివాస్ ను అభినందించారు. వీరితో పాటు కార్యదర్శులుగా గొరిపర్తి త్రినాథ్, కిలాని శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఐఏఎస్ యాదవ్, కోరసిక కోటేశ్వరరావు, లోకా సత్యనారాయణ, కోశాధికారిగా పేపేటి పెద్దిరాజు, గొలగాని రమేష్, కన్వీనర్ గా నీలాతి రమేష్, డీకేఆర్ ప్రసాద్లను సంఘ గౌరవ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కొండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ బైపాస్ రోడ్లోని శ్రీకృష్ణుని ఆలయ నిర్మాణానికి ప్రజాప్రతినిధుల సహకారంతో సాయశక్తిలా కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు గొరిపర్తి సత్యనారాయణ, ఎంవీఆర్ అప్పాజీ, నమ్మి రామకృష్ణ, గండమాని శివరాం, కందుల హనుమ, బిట్ర పెద్దిరాజు, కొలగాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరానికి
ప్రతి 3 సంవత్సరాలకి ఒక కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. దాన్ని మనం అమలుపరచడానికి లాస్ట్ ఇయర్ కొంచెం కొనసాగం పెడదామా లేదా అని కొత్త అధ్యక్షుని పెడదామా ఆ డైలమాలో ఉండి కొత్త అధ్యక్షుని ఎన్నుకోలేదు. ఈ సంవత్సరం ఇంకా కొత్త అధ్యక్షుని పెట్టి కొంచెం మరింత ముందుకు యాదవ సంఘాన్ని ముందుకు తీసుకెళ్దామని భీమవరం నూతన కార్యవర్గం ఏర్పరిచి దాన్ని కూడా మనం విజయవంతంగా ముందుకు నడపాలని. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది, ఎప్పుడు ఇంతమంది చూడలేదు. ఒక మీటింగ్ వచ్చి ఎప్పుడు మనం మీటింగ్ ఇలా చూడటం కానీ ఏం జరగలేదు. ఇలాగే కమిటీ ఏర్పరిచిన రోజులు వస్తమే కాదు, రోజు వస్తే మీటింగ్ ఎప్పుడైనా వారానికి నెలకు ఒకసారి ఆ మీటింగ్ వచ్చినప్పుడు వస్తే దాని గురించి ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే ఒకళ్ళు చెప్తూ ఉంటుంటే అది డెవలప్ అవుతూ ఉంటుంది. అలా దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటుంటే మన యాదవ సంఘం ముందుకు వెళ్తుంది. కానీ ఆ మీటింగ్ ఉన్న కమిటీ ఏర్పరిచిన రోజున ఎంతమంది రావడం, ఆ తర్వాత మళ్ళీ కనపడకపోవడం, పదవులు తీసుకుని దానివల్ల ఏమంటారంటే వచ్చిన తర్వాత మీరు పదవులు ఇచ్చారు మాకు ఎవరో కనపడలేదండి అని అడుగుతూ ఉంటారు ఎవరో. భీమవరం కార్యవర్గ ఎన్నిక మరి భీమవరం యాదవ సోదరులందరూ కూడా ఏకదాటిగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా కమిటీని మార్చడం జరుగుతుంది. దాంట్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా కూర్చుని మాట్లాడుకుని ఒకసారి కాలువతల ఒకసారి కాలువతల 1 టౌన్ 2 టౌన్ ఇవ్వటం అనేది వీళ్ళకి ఆనవాయితీగా వస్తుంది. దాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు కొనసాగించుకుంటారు. మంచిగా భీమవరం టౌన్లో మా యాదవ సోదరులందరూ కూడా ఎప్పుడూ వివాదపరంగా కానీ ఏ విధమైన రాజకీయ పరంగా ఏ ఇబ్బందులు కూడా లేకుండా చక్కగా కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన అంటే వనభోజనాల కార్యక్రమం కూడా కార్యక్రమాన్ని బాగా చేయటం దిగ్విజయంగా చేయడం కూడా జరుగుద్ది. ఎప్పుడు కూడా మరి నేను ముఖ్యంగా మా యాదవ సోదరులు ఇప్పుడు కొత్త కమిటీకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు భీమవరం కానీ పాలకొల్లు కానీ అలాగే నర్సాపురం కానీ చాలా గ్రామాల్లో చాలా ఊళ్ళో చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా కృష్ణుడు ఆలయం ఉన్నాయి. ఇక్కడ కృష్ణుడి ఆలయానికి చాలా ఇబ్బంది ఉంది. ఈ కమిటీతో పాటు మొత్తం మన యాదవ సోదరులు అందరూ కూడా దీని వెనకాల ఉండి ఇది మనం ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ లేకపోతే ఎంపీ గారిని కానీ ఎవరినైనా పట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్ళి ఖచ్చితంగా కనుక మనం టెంపుల్ కట్టుకుంటే కనుక మనకు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఈవేళ మనకి ఇంత దేవాలయం ఇంత టౌన్లో కూడా కృష్ణుడి ఆలయం లేకపోవడం అనేది మనకి అమానుషం. ఇదిగో ఇలా ఈ పరిస్థితి ఉంది. మా ఊళ్ళో వైఫల్యం కూడా కాదు, దీనివల్ల కొద్ది ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది వల్ల మరి చాలామంది వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా నాయకుల దగ్గర తిరగడం జరిగింది. కానీ ఇది అవ్వట్లేదు. దాన్ని కొద్ది గట్టిగా ఫాలోఅప్ చేసి మీ అందరూ కూడా మీకు ఏదైనా సహాయంగా రమ్మంటే కనుక నేను కూడా రావడం జరుగుద్ది. దేనికైనా సరే మిమ్మల్ని మీరు నన్ను పిలిస్తే కనుక నేను కూడా వస్తాను. ఎక్కడికైనా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుని ఈ టెంపుల్ని మనం నిలబెట్టుకుంటే కనుక మరి మనకి భీమవరానికి ఒక యాదవులు అంటే ఏంటనేది ఒకసారి మనం పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మేము పట్టణంలో ఉన్న యాదవ సోదరులు అందరం కూడా చక్కగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఒకసారి 1 టౌన్ ఒకసారి 2 టౌన్ అలా చేసుకుంటూ జరిగిన సందర్భంలో 1 టౌన్ నిమిత్తం 1 టౌన్లో ఈసారి అవకాశం సందర్భంగా మొత్తం టోటల్ పట్టణానికి నాకు యాదవ సంఘం అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు యాదవ సోదరులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీరందరూ ఏ నమ్మకంతో అయితే నాకు ఈ అవకాశం కల్పించారో వారందరి నమ్మకాన్ని నేను నెరవేర్చి కష్టపడి సంఘ అభివృద్ధికి నేను సహాయపడతానని కోరుకుంటూ నేను జరగబోయే కాలంలో నేను చేయబోయే 2 కార్యక్రమాల గురించి చెబుదాం అనుకుంటున్నాను. జరగబోయే కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం మేము వనభోజనాలు కండక్ట్ చేస్తాం. వాటితో పాటు రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే మార్చి ఏప్రిల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. మేము పట్టణ వైజ్గా కానీ అసెంబ్లీ కాన్స్టిట్యూట్ వైజ్గా కానీ 1st, 2nd, 3rd వచ్చిన వారికి మా యాదవ సంఘం తరపుని చక్కగా వాళ్ళకి తక్కువ అమౌంట్ నేను స్కాలర్షిప్ కింద అమౌంట్ ఇవ్వడానికి మా యాదవ సోదరు అందరూ సహకరిస్తే ఆ కార్యక్రమం మొదలు పెడతాం. ఏదంటే ఆయన నలుగురిని కలుపుకుని ఎదరికి వెళ్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఈ గుడి శ్రీకృష్ణ గుడి కన్స్ట్రక్షన్ కోసం మేము ఇది కోర్టులో ఉండి ఇది వ్యవహారం ఎమ్మెల్యే దగ్గర పెట్టాం. ఆయన చూస్తున్నారు. అది చూస్తే అది ఏదైనా అయితే అది కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పేసి ఆయన ముందుండి నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగిన భీమవరం కృష్ణ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ ఎన్నికల బొండి శ్రీనివాస్ గారు ముందుగా మా కమిటీ తరఫున మా యాదవ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే కొత్త కమిటీ మిగతా సభ్యులందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంఘం యొక్క అభివృద్ధి కోసం, పట్టణంలో ఉన్న యాదవుల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాళ్ల మండలంలో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. కాళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం నందు ఆదివారం మండలపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్వామివారికి విశిష్ట ద్రవ్యాలతో అభిషేకాలు, లక్ష బిల్వార్చన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆదివారం భక్తుల సహాయ సహకారాలతో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పన్నాసి వెంకటేశ్వరరావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, గుండాబత్తుల వెంకట నాగేశ్వరరావు, బండారు సోమేశ్వరరావు, ఈవో ఆంజనేయరాజు భక్తులు పాల్గొన్నారు. మన గ్రామంలో వేంచేస్తున్నటువంటి గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు కార్తీక మాస 3వ సోమవారం పురస్కరించుకొని అంగరంగ వైభవముగా అన్న సమారాధన కార్యక్రమాలు ప్రజలు నిర్విఘ్నముగా విఘ్నేశ్వర పూజ, ఉసిరి చెట్టు దగ్గర పూజా కార్యక్రమాలతో ప్రారంభించి దిగ్విజయంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కాగలరని తెలియజేస్తున్నాం. కాళ్ళ గ్రామంలో వచ్చేస్తున్న సోమేశ్వర స్వామి వారి దేవస్థానందు నిన్న ఆదివారం నాడు మన స్వామివారు దేవస్థానందు మండలపర్తి శ్రీ చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో లక్షపతి పూజ ఘనంగా స్వామివారికి అభిషేకాలు కార్యక్రమం నిర్వహించుకుని ఈరోజు భక్తుల సహకారంతో ఎంతో గొప్ప ఘనంగా భక్తులందరికీ అన్నసమర్పణం జరిగింది. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఇదే రకంగా ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా దివ్యంగా జరుపుకోవాలని కోరుతున్నాం. స్వామివారి ఆ దివ్య ఆశీస్సులు అందరూ పొందాలని కోరుతున్నాం. హరి ఓం నమః శివాయ. శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం నందు నిన్న లక్షపతి పూజ జరగడం జరిగింది ఆదివారం నాడు. అలాగే ఈరోజు పూర్ణ సమారాధన కార్యక్రమం భక్తులందరూ సహకారంతో జరగడం జరిగింది. ఇక్కడ వచ్చేసిన భక్తులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. నిన్న ఆదివారం రోజుని ఏకాదశి రుద్రాభిషేకము, తదుపరి అనంతరం మధ్యాహ్నం లక్షపత్రి పూజ, తరువాత తదుపరి మరి ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా చక్కగా చాలా ఊర్ల నుంచి జనం వచ్చి చక్కగా భోజనం చేసి ప్రసాదం తీసుకుని వెళ్ళాడు. ఇదంతా కూడా గ్రామస్తుల సహకారంతో జరిగింది. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఆదివారం సాయంత్రం పుష్పాభిషేకం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతలు, భక్తుల సహకారంతో వివిధ రకాల ప్రత్యేక పుష్పాలతో పుష్పాభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, బాలా త్రిపుర సుందరి మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాతు సమ్మవర ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తులు సహాయ సహకారంతో బెంగళూరు వాస్తువులు, అలాగే మన చెన్నై వాస్తువులు, అలాగే మెంటోర్ వాస్తువులు చాలామంది భక్తులు 10 మంది భక్తులు వారి సహకారం అందించి ఈరోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించారు. మరి ఈరోజు ప్రతిరోజు కూడా అమ్మవారికి దీపోత్సవం నిర్వహించబడుతున్నాం. మరి ఈ రోజున పూజలో కూర్చొని దాతలు లోకం విజయరాజు కుమార్ సుప్రభ దంపతులు వారి చిరంజీవి శిరీషాచే ఈరోజు విఘ్నేశ్వర పూజ, అలాగే అమ్మవారి కుంకుమార్చనలు, నక్షత్రమాల పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారికి అనుగ్రహం పొందాలని ఈరోజు అమ్మవారికి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సు ఉండాలని, ఆలయ అభివృద్ధికి భక్తులందరూ సహాయ సహకారం అందించి అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. కార్తీక మాసం సందర్భంగా భీమవరం వంటంలోని డాక్టర్ బివి రాజు పార్కు వీరమ్మ పాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన దాతగా వ్యవహరిస్తున్న బోడపాటి ప్రసన్నదేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు బోడపాటి రవితేజ స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు దారపరెడ్డి త్రివిక్రమ్, రావూరి అనంతులు మాట్లాడుతూ కార్తీక మాసం నెల రోజులు సంపూర్ణంగా భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్నామని, ప్రధాన దాతగా బోడపాటి రవితేజ, రవిశంకర్ దంపతులు సౌజన్యం అందిస్తున్నారు. సోమవారం స్వాములకు బండారు సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన సతీమణి సరస్వతమ్మ, కుమార్తె శ్యామల, కుమారుడు వెంకటేశ్వర సౌజన్యంతో అన్న ప్రసాదాలు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి రవితేజ, రావూరి బ్రహ్మాజీ, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, గంగుమల్ల సుబ్బారావు, అమరపల్లి నాని, అర్చకులు మంగేష్ శర్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి వారి సన్నిధి వద్ద అఖండ అన్నదాన కార్యక్రమం కార్తీక మాసం 30 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు ప్రధాన దాతగా మాకు అండగా నిలిచిన శ్రీ బోడపాటి ప్రసన్నదేవి చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే శ్రీ బోడపాటి చిన్నబాబు గారు మాకు అండగా ఉండి స్వామివారికి ఏం కావాలన్నా మేము చేసి పెడతామని చెప్పి ఈ రోజున అఖండ అన్నదానానికి ప్రధాన దాతగా నిలిచారు. వారితో పాటు మేము అనుకున్నది 1000 మంది అనుకున్నాము. సుమారుగా 2000 మంది వరకు కూడా ప్రయాణికులు కానివ్వండి, పంచారామ క్షేత్రం ప్రయాణికులు కానివ్వండి, అలాగే భక్తజనం కూడా ఇక్కడ మరి భిక్ష కూడా స్వామివారి సన్నిధి వద్ద ఏర్పాటు చేసి స్వామివారికి మహానైవేద్యం పెట్టిన తర్వాతే మరి భక్తులందరికీ కూడా మహాప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది, అన్నప్రసాదాన్ని. అలాగే స్వాములకి సుమారుగా 300 నుంచి 400 వరకు స్వాములకి స్వామి మాలాదారులందరికీ కూడా అన్నదానం కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. అలా 2 విడతలుగా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న మరి అందరికీ ఈ ప్రసాదం స్వామివారి ప్రసాదం ఈ 4 రోజులు కూడా కార్తీక మాస మహాపర్వదిన కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు వెన్నంటే ఉండి నిలిచిన మా సోదరులు మరి శివ సైనికులు అందరికీ కూడా కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాము. పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ 4 రోజులు అన్నదానం చేస్తాకి నాకు సహకరించిన అన్నదాన కమిటీకి, ఆ పార్వతీ పరమేశ్వరులకి ఎల్లవేళలా కృతజ్ఞతగా భావంతో ఉంటానని. పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క అన్న సమారాధన, నిత్య అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా స్వామికి చేస్తూ వచ్చేవారు. కానీ ఈసారి ప్రయాణికులకి, దేవాలయంలోకి వచ్చిన వారికి, స్వాములకు అందరికీ కూడా వచ్చిన వారికి లేదు అని అనకుండా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాం శివభక్త స్వదేశ్వ భ్రూణత్రయం అన్నట్టుగా అడిగిన వారికి అడిగిన విధంగా అమ్మవారు మనకి ఎలా అయితే ప్రసాదం ఇస్తుందో అలాగా ఈ స్వామివారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లేదు అనకుండా 2:30-3 గంటల వరకు కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఈ కమిటీ వారు కూడా అలాగే సహకరించి ఉదయం 5 గంటల నుండి కూడా ఇక్కడే ఉండి ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా చూస్తూ ఆ యొక్క ఏ భక్తునికి కూడా ఆటంకం లేకుండా అన్ని కార్యక్రమాలని సక్రమంగా చేస్తూ
ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న మన బోడపాటి చిన్నబాబు గారికి, అలాగే మా కమిటీ పెద్దలందరికీ, కమిటీలో ఉన్న పునర్నిర్మాణ కమిటీకి సభ్యులకు, అలాగే అన్నదాన కమిటీ వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ భక్త మహాశయులకు మరియు స్వాములకు దీక్షాదారులకు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అన్న సమారాధనకు ప్రధాన దాతలు అయినటువంటి బోడపాటి ప్రసన్నదేవి చారిటబుల్ ట్రస్ట్ వారు, బోడపాటి రవితేజ దంపతులకు, బోడపాటి రవిశంకర్ దంపతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్వాముల దగ్గరికి రోజుకు ఒక డోనర్ గాను, ఇక్కడ భక్తులకు ఒక డోనర్ గాను వస్తున్నారు. వారికి కూడా శ్రీ పార్వతీ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి శుభాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ పార్వతీ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారు తరపున కోరుకుంటున్నాం. మరి ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో ఇక్కడ అన్నప్రసాదం అందించడం జరుగుతూ ఉంది. వారికి ఆ కార్తీక దామోదరుడు, ఆ సోమేశ్వరుడు, మరి పార్వతీ భోగలింగేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలు ప్రసాదించి వారికి ఇంకా మంచి సంపద, మంచి మనసు కలగజేయాలని చెప్పేసి ఆ ఈశ్వరుని కోరుకోవడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నసమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఘనంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమం, నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, ప్రముఖులు. భీమవరం కోపెల్లవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వైభవంగా కార్తీక దీపోత్సవం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరానికి విచ్చేసిన శ్రీకాళహస్తి స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు పెద్ద ఎత్తున దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.